ఇటీవల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వంచే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, గౌరవాధ్యక్షులు బలరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, అన్ని సంఘాలను కలుపుకుపోతూ అడుగులు వేద్దామని, రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నింటినీ కలుపుతూ ఒక వేదికగా తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ మాట్లాడుతూ సబ్సిడీ లోన్లు తిరిగి తీసుకురావాలని, లోన్లలో తీసుకునే అదనపు షేర్ మొత్తానికి కనీస వడ్డీ లేదా డివిడెండ్ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనమిత్ర గ్రూప్ను మళ్లీ పరిశీలించాలని కోరారు. రాష్ట్ర కోశాధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ధూపదీప నైవేద్యాలకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో సరిగ్గా అందడం లేదనే విషయాన్ని చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర న్యాయ విభాగ కన్వీనర్ కె నారాయణరావు నెల్లూరు పట్టణంలోని కాశీ విశ్వేశ్వర కర్మక్రియల భవన స్థలం పరిశీలించాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం బుచ్చి రాంప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ బ్రాహ్మణ సంఘం, తిరుపతి, కడప, నెల్లూరు, చిలకలూరుపేట, కృష్ణా జిల్లాల్లో బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు మాధవరావు, రఘు మాస్టర్, దేవులపల్లి చంద్రశేఖర్, ఆర్ సాయిరాం, రాఘవేంద్ర తదితరులు నూతనంగా చైర్మన్గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్కు అభినందనలు తెలియజేశారు. అంతేగాని మీరు ఆడు తిట్టుకుని ఆడు మనం తిట్టుకుని ఈడు అది ఇది అనుకుంటే మనం లాక్కోవటమే తప్పితే బావిలో వీళ్ళకి పైకి పోని కిందలాగే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని పైకి తీసుకెళ్తాను. నేనైతే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఆర్గనైజేషన్ని నేను ఫస్ట్ రిక్వెస్ట్ అదే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఈ నిన్న చాలామంది వచ్చారు, ఈ 5-6 రోజులు బట్టి వస్తున్నారు. ఇంకోటి నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే, మనం ఈ పురోహితుల్ని కుల వృత్తి కింద పెట్టించాలి. కొంతమంది నాకు వచ్చేది కాదు, వద్దండి, అది ఇది దానివల్ల గౌరవం పోతుంది, వాళ్ళు వస్తారు, ఇటు వస్తారు. నేనేం చెప్పానండి, ప్రైవేట్ అర్చకులు ఎక్కడో పోతుంటారు, పెళ్ళిళ్ళకి వెళ్ళి రాత్రి పూట వస్తారు, కారు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో ముందుతాడు, చచ్చిపోతారు, వాడికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఈఎస్ఐ హాస్పిటల్స్లో వస్తాయి. దీని మీద నిన్న లేరు, నిన్న వాళ్ళు వచ్చారు, సర్టిఫికేట్ చేసి వచ్చారు. 2 గ్రూపులు చూసారు, 2 గ్రూపులు వచ్చారు, చూసారు. 2 గ్రూపులు ఆనందం ఉన్నారు. నేను చెప్పాను, కూర్చోబెట్టి మీరు బేషిజం వదిలేదు, మన వల్ల 10 మందికి ఉపయోగపడే పని. ఇప్పుడు నేను పోయి నేను సీఎం రాజమౌళి గారితో అడిగితే వంట బ్రాహ్మణులు కూడా జరుగుతాం అంటే, వంట బ్రాహ్మణులు అనేది బాగాలేదు, మతం బాగాలేదు, దాన్ని మారుద్దాం, ప్రసాద బ్రాహ్మణులను పెడదాం. ప్రసాద బ్రాహ్మణులు పాకయాజి అని పెట్టేస్తే బాగుంటుంది. అట్టా ఒకటి గౌరవ. ఇప్పుడు అలాగే పురోహితులకి అర్చకులకి ఇది మనం చేసే పనే కదా. దీంట్లో జంగం వాళ్ళు వస్తారు, వాళ్ళు నిన్నంత వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అది కొత్త చేసేవాళ్ళందరూ పురోహితులు అనుకున్నప్పుడు ఓన్లీ బ్రాహ్మణులు 10% మెజారిటీ బ్రాహ్మణులు ఉంటారు, 10% మీకు తక్కువ ఎక్కువ ఉంటారు. అంతే కూడా దాని నుంచి మనకు అస్తిత్వం కల్పించడానికే పురోహితులు మందిరాన్ని ఛార్జ్ తీసుకోవాలి. 200% ఆయన చెప్పినట్టు పాకయాజి బాగుంటుంది, దాదాపు కూడా బాగుంది. పాకయాజి పురోహితులకి అర్చకులకి అది నార్మల్ పేరే, దాంట్లో పెద్ద మనం అవమానపడాల్సిన పరిస్థితి. కానీ ఈ రెండింటినీ 100%, ఎందుకంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో అప్పుడు మనకి మెంబర్షిప్ వచ్చేసింది. దీనివల్ల సార్ చెప్పిన దానివల్ల ఏంటంటే, పురోహితుల్ని కులవృత్తిగాను, పాకయాజిని కులవృత్తిగా గుర్తిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ప్రసాదం చేసేందుకు పాకయాజి నియమించవచ్చు, వేరే కులస్తుని కాకుండా. 2వ పాయింట్, దేవాలయాల వంశపారంపర్య అర్థక ఏ శాఖ వాళ్ళు ఉన్నా స్థానాచారులు అని ఒక పోస్ట్ ఉంటుంది, ఆ స్థానాచారుల పోస్టుగా ఈ పురోహిత మిత్రుని నియమించవచ్చు. ఇలాంటి సౌకర్యాలు చాలా ఉన్నాయన్నమాట. వాటన్నింటినీ ఆలోచించే ఇంకొక విషయం, సార్ చైర్మన్ రావడానికి ఒక 6 నెలల ముందు నుంచే బ్రాహ్మణ జాతి గురించి చాలా అధ్యయనం చేస్తున్నారు. యాజ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ గారు
అందులో భాగంగానే ఇప్పుడు మీకే తెలుసు, మీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. 3 ఎస్సులు, 2 ఎస్సులు, సింగిల్ ఎస్సు, 8 ఎస్సులు ఉన్నాయి. మళ్ళీ 3 ఎస్సుల్లో 3 సంఘాలు ఉన్నాయి కదా. అసలే కదా అసలు మాట్లాడుకోవాలి. అందుకనే నేనేం అడిగాను, ఒక ఫెడరేషన్ కింద వచ్చేది సార్. ఎవడి ఐడెంటిటీ చచ్చిపోతుంది, మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. అది పెడదాం 100%. ఇచ్చేసి అందరూ పెట్టారు ఆ ప్రకారం 1 by 1 పిలిచి స్టేట్లో బలంగా ఉండేది మాదే ఏపీ బిహెచ్ఎస్